ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం మాట్లాడబోతున్న టాపిక్ డిస్క్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ గురించి మనకు వివరించడానికి హోమికేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ మౌనిక గారు స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియోస్. ముందుగా అసలు డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు? సో ఫస్ట్ ఇన్ జనరల్గా డిస్క్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం అనటామికల్గా అంటే బాడీ స్ట్రక్చర్ వైజ్గా చూసుకున్నట్టయితే కనుక డిస్క్ అనేది ఒక జెలీ లైక్ సబ్స్టెన్స్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ డిస్క్ అనే పదార్థం మన వెన్ను ఎముకల మధ్య ఉంటుంది. సో మన వెన్ను ఎముక ఏదైతే ఉంటుందో అంటే చిన్న చిన్న ముక్కల్లాగా డివైడ్ చేసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చిన్న చిన్న డిస్కుల ముక్కల మధ్య ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎటువంటి జిగురు లాంటి పదార్థం లేదు, లేకపోతే కాన్స్టెంట్గా అది టఫ్గా ఉంది అంటే కనుక మన మూమెంట్స్లో పాసిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనం మెడ వంచడం కానివ్వండి, నడుము వంచడం కానివ్వండి, లేకపోతే బాడీ స్ట్రెచెస్ చేయడం కానివ్వండి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎముక మధ్యలో ర్యాపిడ్ జరగడం వల్ల పెయిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మన బాడీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేటప్పుడు ఎముకకి మధ్యలో అంటే వెన్ను ఎముకకి మధ్యలో చిన్న గుజ్జు లాంటి పదార్థం ఉంటుందన్నమాట. సో దాన్ని మనం డిస్క్ అని చెప్తూ ఉంటాం. సో ఈ డిస్క్ అనేది మనకి ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో మనం సడన్గా కూర్చొని లేచినా కానివ్వండి, మెడ వంచి సడన్గా పైకి అన్నా కానివ్వండి, ఏదైనా సడన్గా మూమెంట్ ఆఫ్ అంటే మెడ తిప్పడం కానివ్వండి, ఎటువంటి యాక్టివిటీ చేసినా కానివ్వండి, మనకు సడన్గా షాక్ తగలకుండా అంటే పెయిన్ఫుల్గా ఉండకుండా షాక్ అబ్జార్బర్స్ లాగా ఉన్న డిస్క్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల మూమెంట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండడము, దాంతోపాటుగా పెయిన్లెస్గా ఉంటుంది అనమాట. సో అదే ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా సమస్య ఈ డిస్క్లోకి వచ్చింది అంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ డిస్క్ హర్నియేషనే కానివ్వండి, డిస్క్ బల్జే కానివ్వండి, లేకపోతే డిస్క్ ప్రొలాప్సే కానివ్వండి, ఇలాంటి సమస్య ఇఫ్ ఇన్ కేస్ మనకి డిస్క్ వచ్చిందంటే కనుక మనకు మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూసే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డిస్క్ బల్జ్ అని చెప్తూ ఉంటాం. సో డిస్క్ బల్జ్ అంటే ఏంటంటే బల్జ్ అంటే ఇన్ జనరల్గా కొంచెం వరకు అది ఉబ్బడం లాగా చెప్పొచ్చు అనమాట. సో మనకి ఏవైతే వెన్ను ఎముకలు ఉంటాయో మెడ దగ్గర కానివ్వండి, నడుము దగ్గర కానివ్వండి, మొత్తం వీపులో కానివ్వండి, వెన్ను ఎముకలు ఏవైతే ఉంటాయో ఆ ఎముకల మధ్యలో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ డిస్క్ అనే పదార్థం కొంచెం అణిగినట్టు అయినా కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా వెన్ను ఎముకలు ఏవైతే ఉంటాయో అవి రాపిడికి గురవ్వడం వల్ల కానివ్వండి, లేకపోతే కాల్షియం తక్కువగా ఉండడము, బోన్ డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రెషర్ అనేది అంటే ఎముక మొయ్యాల్సిన ప్రెషర్ అంతా కూడా మనకి డిస్క్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో అలా డిస్క్ మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి అది కొంచెం అది శాండ్విచ్ లాగా అయిపోయి కొంచెం వరకు బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని లైట్గా మైల్డ్ డిస్క్ బల్జెస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ నుంచి మనకి ఏవైతే వెన్ను నరాలు పారుతూ ఉంటాయో అంటే మనకి మెడ భాగంలో వెన్ను నరాలు ఏవైతే ఉంటాయో అవి మన చేతిలకి, ఛాతీకి, అలాగే మెడ భాగంలోకి సప్లై చేస్తూ ఉంటాయి. అలాగే నడుం భాగంలో ఏవైతే వెన్ను నరాలు ఉంటాయో అవి మన కాళ్ళకి, తొడలకి, అలాగే మోకాళ్ళకి, అరికాళ్ళకి, నడుం భాగం చుట్టూ యూరినరీ బ్లాడర్కి, దాంతో పాటుగా రెక్టమ్కి, ఇవన్నిటికీ కూడా సప్లై చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది కొంచెం ఉన్నట్టయితే కనుక ఆ ప్రెషర్ అంతా కూడా ఇంటర్న్ మనకి నరం మీద పడుతుంది అనమాట. సో నరం మీద ఏ నరం మీద అయితే పడుతుందో అంటే వెన్ను నరం అది ఎక్కడికైతే సప్లై చేస్తుందో అక్కడ మనకి ఆ ఏరియాస్లో మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఒడిశా నుండి స్వర్ణలత గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నాకు వెన్ను నొప్పి అండి, 4-5 years ఎక్కువ ఉన్నది. L4 L5 బాగా గ్యాప్ వచ్చింది, సర్జరీ చేసుకోమని చెప్తున్నారు. ఓకేమా. కాలు తొడ దగ్గర ముడుకు కిందని అండి గట్టిగా పట్టేస్తుంది, ఎక్కువసేపు నించోలేను, కిందని అసలు కూర్చోలేకపోతున్నా, దానివల్ల ఎక్కువ పెయిన్ వస్తున్నది. ఓకే అండి. సో మీరు ఎంఆర్ఐ చేయించినప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ కంప్లైంట్స్ ఏమని చెప్పారండి? L4 L5 లాస్ట్ గ్యాప్ వచ్చేసింది, నరం పెద్ద నరం నొక్కుంటున్నది, దానివల్ల పెయిన్ వస్తున్నది, మీకు సర్జరీ చేయించుకోవాలని చెప్పారండి. సో నరం ఒత్తుకుంటుంది అంటే అది జస్ట్ డిస్క్ బల్జ్ లాగా లేకపోతే హర్నియేషన్ లాగా ఉందా, డిస్క్ మొత్తం ఆ ప్లేస్ నుంచి పక్కకు జరిగింది అని ఏమన్నా చెప్పారా? పక్కకు జరగలేదు మేడం, పక్కకు జరగలేదు, గ్యాప్ వచ్చిందని చెప్పారు మేడం. ఓకే అండి.
సో మనకి ఇప్పుడు మీకు ఏదైతే సమస్య చెప్తున్నారో అది గ్యాప్ అనేది పెరిగిపోయింది, డిస్క్ కొంచెం వరకు ఉబ్బిపోయి అది మనకి నరం మీద ఇంటర్న్ ప్రెషర్ వేస్తుంది. కాబట్టి ఆ నరం మనకి ఏదైతే కాళ్ళకు కానివ్వండి, తొడలకు కానివ్వండి, మునుగులకు కానీ సప్లై చేస్తూ ఉందో దాని మీద ప్రెషర్ పడుతూ ఉంది. సో ప్రెషర్ పడినప్పుడల్లా కూడా మనకి తిమ్మిళ్ళు రావడం కానివ్వండి, కరెంట్ షాక్ కొట్టినట్టుగా నొప్పులు ఉండడం కానివ్వండి ఉంటుందన్నమాట. సో మనం ఇలాంటి కండిషన్స్లో మీకు ఎగ్జాక్ట్గా మీ కండిషన్ డిస్క్ హర్నియేషన్, డిస్క్ బల్జ్ అనేది తెలియట్లేదండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా అలాంగ్ విత్ అలోపతిక్ ట్రీట్మెంట్ మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా అది నార్మలైజ్ అవ్వడమే కాకుండా వేరే డిస్క్లలో ప్రాబ్లం రాకుండా ఉంటుందా. సో అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆపరేషన్ అంటున్నారు అంటే ఎగ్జాక్ట్గా ఏం టైప్ ఆఫ్ ఆపరేషన్, అక్కడ నరం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి అక్కడ వరకు లామినెక్టమీ చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా టైప్ ఆఫ్ ఆపరేషన్ అనేది మనకు క్లియర్గా తెలియాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇఫ్ ఇన్ కేస్ మీ రిపోర్ట్స్ ఏవైనా ఉంటే మనకి ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్ ఉందమ్మా. మీరు ఒడిశా నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి మనకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి, దాన్ని చూసి నేను మీకు ట్రీట్మెంట్ అందిస్తాను. మరొక కాల్ ఉన్నారండి గుడివాడ నుండి, సత్య గారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మౌనిక గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సత్య అండి. హలో చెప్పండి సార్. ఓకే అండి, విల్ కంటిన్యూ అండి. జనరల్గా అంటే వెన్నుపూసలో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయంటే అవి డిస్క్ ప్రాబ్లమ్స్గానే చూడాలంటారా? వెన్నుపూసలు జారాయి అంటారు, వీటి గురించి చెప్పండి మేడం. సో వెన్ను ఎముకలకి సంబంధించింది అయితే మనం డిస్క్ అని చెప్పలేము. అదే వెన్నుపూస మీరు ఏదైతే డిస్క్ని మనం వెన్నుపూస అంటామో ఇఫ్ ఇన్ కేస్ దానిలో బల్జ్ వస్తే కనుక కానివ్వండి, లేకపోతే అది ఒక ప్లేస్ నుంచి అంటే కొంచెం ప్రొలాప్స్ అని చెప్తాము. అంటే రెండు ఎముకల మధ్య ఏవైతే స్ట్రక్చర్ ఉండాలో అది అక్కడ లేకుండా కొంచెం జారినట్టుగా అయితే కనుక దాన్ని మనం ప్రొలాప్స్ అని చెప్తుంటాం. ఇవన్నీ కూడా డిస్క్ సమస్యలాగానే చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ జనరల్గా ఇఫ్ ఇన్ కేస్ వెన్నెముకకి ఏదైనా సమస్య వచ్చిందంటే అవన్నీ కూడా డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవండి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి మెడభాగంలో పెయిన్ ఉంది, కంటిన్యూస్గా పెయిన్ ఉంది, దాంతోపాటు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే కనుక మనం ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఎముకలలో ఏమన్నా అరుగుదల ఉందా అనేది చూడాల్సింది ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎముకలలో అరుగుదల ఉంది అన్నట్టయితే కనుక ఆ ఎముకల అరుగుదల వల్ల దాని ప్రెషర్ అంతా కూడా ఇఫ్ ఇన్ కేస్ డిస్క్ తీసుకుంటుందా అనేది చూడాల్సింది ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనం పెయిన్ అనేది డిస్క్ మీద ప్రెషర్ అనేది డిస్క్ మీద పడుతున్నట్టయితే కనుక డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల మనకి మెడభాగంలో ఏవైతే నరాలు ఉంటాయో వీటి మీద ఒత్తిడి పడుతుంది. సో దానివల్ల మనకి చేతులలో ఏవైతే నరాలు పారుతూ ఉంటాయో వాటిలలో తిమ్మిర్లు రావడం, సడన్గా షాక్ కొట్టినట్టుగా ఉండడం ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్క సమస్య డిస్క్ సమస్య కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ అరుగుదల వరకు మాత్రమే ఉన్నట్టయితే కనుక మనకి కళ్ళు తిరగడం కానివ్వండి, లేకపోతే మెడ మూమెంట్స్ అనేవి స్టిఫ్ అయిపోవడము, మూమెంట్స్ ఈజీగా ఇవ్వలేకపోవడం ఇవన్నీ సమస్యలు ఉంటాయన్నమాట. సో ప్రతి వెన్ను ఎముక సమస్య, వెన్నుపూస సమస్య డిఫరెన్స్ అండి. యా అండి. పూర్ణ గారు కర్నూలు నుండి కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఓకే చెప్పండి. హలో నమస్తే మ్యామ్. నమస్తే అండి, చెప్పండి. అదే మ్యామ్, నాకు పడుకొని నిద్ర లేచిన తర్వాత మెడంతా వేడిగా ఉంటుంది మ్యామ్. ఓకే. అట్లే రెండు చేతులు వేడిగా కాలుతున్నట్లు ఉంటాయి మేడం. మళ్ళీ ఒక సైడ్ వచ్చేసి కాళ్ళు చెయ్యి తిమ్మిరగా ఉంటుంది మేడం. ఓకే. ఒక 2 నెలల నుంచి అట్లా ఉంది మేడం. నడిచేటప్పుడు కొంచెం కాలు ఎత్తి పెట్టకుండా లెఫ్ట్ లెగ్ కొంచెం ఈడ్చుకుంటూ అట్లా నడిచే పరిస్థితి వస్తుంది మేడం. ఓకే అండి. సో ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి ఏమైనా చేయించారా? ఇంకా ఏం చేయించలేదు మేడం. చేయించలేదు. ఓకే మా. సో మీరు ఏదైతే వేడి అంటున్నారో, తిమ్మిర్లు అంటున్నారో మనకు అదంతా కూడా నరానికి సంబంధించిన సమస్యలాగానే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మెడభాగం నుంచి నొప్పి అయ్యి అదంతా చేదంతా కూడా వస్తుంది అంటే కనుక అది కంపల్సరీ మనకి డిస్క్ ప్రాబ్లం అన్నట్టుగా తీసుకోవచ్చుమా. సో కంప్లీట్గా మనకి ఇది ఏంటి ఎగ్జాక్ట్గా అని తెలియాలంటే కంపల్సరీ ఎంఆర్ఐ చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎంఆర్ఐలో కనుక డిస్క్ బల్జెస్ కానివ్వండి, లేకపోతే స్పాండిలోసిస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే కనుక దానికి మన దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఫస్ట్ ఒకసారి ఎంఆర్ఐ చేయించిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడే ముందు అంటే
జనరల్గా డాక్టర్ గారు కొంతమంది గ్లాస్ హోల్డ్ చేయడానికి పట్టుకోవడానికి ఇబ్బంది పడతారు, బాటిల్ క్యాప్ తీయడానికి ఇబ్బంది పడుతుంటారంటారు. సమ్టైమ్స్ ఇంతకుముందు మీరు నాకు చెప్పినట్టు జనరల్గా చెప్పులు వేసుకోవడానికి కూడా నిలబడడానికి కూడా కష్టం అంటారు. ఇవన్నీ సిమ్టమ్స్ అయినా లేకపోతే వీటికి ఇవి కూడా డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా? వీటి గురించి చెప్పండి. సో జనరల్గా అయితే మనకి ఏమవుతుందంటే మనకి నరం మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు కంపల్సరీ ఆ నరం ఏ దానికైతే మనకి హెల్ప్ అవుతుందో, అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఇప్పుడు నడుం భాగంలో తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఆ డిస్క్ బల్జ్ వల్ల మనకి యూరినరీ ట్రాక్ట్కి వెళ్ళాల్సిన నరం ఏదైనా ఉందా, లేకపోతే రెక్టమ్కి అంటే మలద్వారానికి వెళ్ళాల్సిన నరం ఏదైతే ఉందో దాని మీద ఇఫ్ ఇన్ కేస్ ప్రెషర్ పడ్డది అనుకోండి, వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా ఉండదు, వాళ్ళకి కంపల్సరీగా కాన్స్టిపేటెడ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలాగే యూరిన్ దగ్గర వెళ్ళే నర్వ్ ఏదైతే ఉందనుకోండి, వాళ్ళకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అన్నా ఉంటుంది, లేకపోతే యూరిన్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నడుము నొప్పి ఉంది మేడం, దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో కొంచెం దగ్గినా కానివ్వండి, తుమ్మినా కానివ్వండి, లేకపోతే సడన్గా కూర్చొని లేచినా కానివ్వండి యూరిన్ తెలియకుండానే పడిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా ఇన్ టర్న్ ఒక టైప్ ఆఫ్ డిస్క్ రిలేటెడ్ ఇష్యూ అండి. ఎందుకంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ మనకు అక్కడ నుంచి నరాలు ఏవైతే పాస్ అవుతున్నాయో దాని మీద ప్రెషర్ అవుతుంది డిస్క్ వల్ల అన్నట్టయితే కనుక ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇందాక అనుకున్నట్టు మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే నడుం భాగంలో ఏవైతే వెన్ను ఎముకలు ఉంటాయో దాని మొదలు డిస్క్ అనే పదార్థం ఏదైతే ఉంటుందో, ఇఫ్ ఇన్ కేస్ అది వెన్ను నరం పెద్ద నరం మీద దానికి కంటిన్యూస్గా ప్రెషర్ ఉన్నట్టయితే కనుక మన కొంత ఏజ్ ఎక్కువైన వాళ్ళలో చూస్తూ ఉంటాం, వాళ్ళు చెప్పులు వేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంటారు కానీ అది హోల్డ్ చేయలేకపోతుంటారు, అది సరిగ్గా ఒక ప్లేస్లో ఉండదన్నమాట. వాళ్ళు ట్రై చేస్తుంటారు, వాళ్ళ చెప్పులు వేసుకోవడానికి ట్రై చేస్తుంటారు కానీ అది స్లిప్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ గట్టిగా ఫింగర్స్ అన్ని పట్టుకొని ఇలా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది కూడా ఇంటర్న్ మనకి డిస్క్ ప్రాబ్లం లాగానే తీసుకోవచ్చండి. అలాగే దాంతోపాటు మనకు మెడ భాగంలో ఏవైతే ఉంటుందో డిస్క్ అనేది ఇఫ్ ఇన్ కేస్ అక్కడ బల్జెస్ ఏవైనా ఉన్నాయంటే కనుక ఇంటర్న్ అవి నరం మీద ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ నరం మనకి ఎక్కడైతే సప్లై చేస్తుందో, ఇఫ్ ఇన్ కేస్ మనకి నరాలు తీసుకున్నట్టయితే కనుక C4 C5 దగ్గర ఉన్న నరాలు తీసుకున్నట్టయితే కనుక మన హ్యాండ్స్కి సప్లై చేస్తుంటాయి. సో మనం బాటిల్ ఇట్లా క్యాప్ ఓపెన్ చేయడానికి కూడా అది పెయిన్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి మనం కంటిన్యూస్గా చూసినట్టయితే కనుక మెడ నొప్పితో పాటు కొంతమంది అంటుంటారు ఈ చేతులలో అసలు బలం లేనట్టుగా ఉంది, ఏదైనా హోల్డ్ చేయాలన్నా కానివ్వండి, కొంతసేపు ఎక్కువసేపు ఫోన్ పట్టుకున్నా కానివ్వండి, లేకపోతే బాటిల్ ఎత్తినా కానివ్వండి పెయిన్ఫుల్గా ఉంటుంది, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, అది హోల్డ్ చేయలేకపోతున్నామని చెప్తూ ఉంటారు. ఇదన్నీ కూడా మనకి మళ్ళీ డిస్క్ రిలేటెడ్ ఇష్యూసే అండి. సో మనకి డిస్క్ రిలేటెడ్ అంటే కొంచెం చిన్న బల్జెసే ఉన్నాయి అనుకోవచ్చు, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటాయి. మనకు ఒక నరం మీద ఎఫెక్ట్ పడ్డది అంటే కనుక ఆ నరం మనకి బాడీలో ఎక్కడెక్కడ సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. అక్కడ మనకు జనరల్గా జరగాల్సిన పనులన్నీ కూడా ఆగిపోయినట్టుగా తీసుకోవచ్చు. లేకపోతే మనం అక్కడ డిస్క్ ఉంది, డిస్క్ ఇఫ్ ఇన్ కేస్ హర్నియేషన్ ఉంది, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ ఉంది. అంటే డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి, మనకి రెండు వెన్ను ఎముకల మధ్యలో అది వెన్నపూస ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా జారిపోవడం, అలా జారిపోవడం వల్ల ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా డిస్క్ మీద మనకి నరం మీద ఒత్తిడి అనేది కంటిన్యూస్గా ఉంటుందండి. సో డిస్క్ బల్జ్ మనం కొన్ని పొజిషన్స్లోనే అంటే మనం ఒంగి లేచేటప్పుడు మాత్రమే అది టచ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. కానీ డిస్క్ ప్రొలాప్స్ కండిషన్లో ఏదైతే కంప్లీట్గా అది 24/7 ఇంకా వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ ఏమీ చేసుకోలేరు, చేతులు కాళ్ళు విపరీతమైన తిమ్మిర్లు ఉంటాయి, అసలు సరిగ్గా కూర్చోలేరు, నించోలేరు, అంత రెస్ట్లెస్ పొజిషన్లో ఉంటారు. ఇటువంటి కండిషన్స్లో కంపల్సరీ మన మెడిసినల్ హెల్త్తో పాటుగా కూడా ఆపరేషన్స్ సర్జరీస్ అడ్వైస్ చేస్తూ ఉంటామని. సో ఇటువంటి టైంలో మనకి రెండు మెడిసిన్స్ అండి, మన అలోపతిక్ మెడికేషన్ అలాగే మన హోమియోపతిక్ మెడికేషన్ రెండు ప్యారలల్గా వాడుకున్నట్టయితే కనుక తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు జనరల్గా? సర్జరీ కూడా అవసరం అని చెప్పిన కేసెస్లో కొన్నిసార్లు సర్జరీ లేకుండా హోమియోపతి ట్రీట్ చేస్తుంది అని చెప్తారు కదా, ఈ కేసులో ఏం చెప్తారు? సో జనరల్గా డిస్క్ బల్జెస్ ఉన్నాయి, ఇప్పుడు జనరల్గా డిస్క్ బల్జెస్ మైల్డ్గా డిస్క్ బల్జెస్ ఉన్నాయనుకోండి, దానికి కంపల్సరీ సర్జరీ అని చెప్పలేము. ఎందుకంటే అది మైల్డ్గా ఉంది కాబట్టి అది మనం ఎక్కడ చేస్తాం సర్జరీ అనే దానికి ఓన్లీ పెయిన్ రిలీవర్స్ ఇస్తుంటారు. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అది ప్రోగ్రెస్ అయితే అంటే డిస్క్ అనేది ఇంకొంచెం బల్జ్ అయినట్టయితే కనుక అప్పుడు ఆపరేషన్ చేద్దాము అని చెప్తారు. సో అంత కండిషన్ లేదు, అట్లానే మనం వదిలేయలేని కండిషన్, అట్లానే మనం ఆపరేషన్ చేయించుకోలేని కండిషన్స్లో మన హోమియోపతిక్ మెడిసిన్స్
చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. అండ్ దాంతో పాటుగా ఇఫ్ ఇన్ కేస్ డిస్క్ బల్జ్ ఉంది, మైల్డ్ టు సివియర్ డిస్క్ బల్జెస్ ఉన్నా కానివ్వండి, మన హోమియోపతిక్ మెడికేషన్తో అంటే వితౌట్ ఎనీ సర్జరీ కూడా మనం చాలా వరకు హెల్ప్ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా ఇఫ్ ఇన్ కేస్ సివియరిటీ కేసెస్ ఉంది అంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రొలాప్స్ ఉంది అన్నట్టయితే అట్లాంటి కండిషన్లో కంపల్సరీ ఆపరేషన్ అవసరం ఉంటుంది. కానీ మైల్డ్ టు సివియర్ డిస్క్ బల్జెస్ ఉన్నాయి, మైల్డ్ హెర్నియేషన్స్ ఉన్నాయి అంటే కనుక కంప్లీట్గా మన హోమియోపతిక్ మెడికేషన్ తోటి అది తగ్గించడమే కాకుండా వేరే డిస్క్లలో ఇటువంటి ప్రాబ్లం రాకుండా కూడా చూసుకుంటామండి. అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్ మెడిసిన్ వాడుతూ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏమైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారు? విపరీతమైన నొప్పితో చేయలేరు కొన్నిసార్లు, ఆ కేసెస్లో ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రీట్మెంట్ మనం ఎంత తీసుకున్నా కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ డైట్ సరిగ్గా ఫాలో అవ్వలేదు, దాంతోపాటుగా ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా లేవు అంటే కనుక మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వేస్ట్ అయిపోతుంది. సో అలాంటి కండిషన్స్లో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి డిస్క్ బల్జెస్ ఉన్నాయి, డిస్క్ హెర్నియేషన్స్ ఉన్నాయి అన్న కేసెస్లో మనం ఎక్కువగా ఎక్సర్సైజెస్ కానివ్వండి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏవి కూడా అడ్వైస్ చేయలేం. సో వాళ్ళు చేయాల్సిన మైల్డ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి వరకు చేసుకొని డైట్లో మంచిగా ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనకి డిస్క్ ప్రాబ్లం రావడం కారణం ఏంటి, అక్కడ మనకి వెన్ను ఎముకలలో స్ట్రెంత్ లేకపోవడం. ఆ వెన్ను ఎముకలలో స్ట్రెంత్ ఉండట్లేదు అంటే కాల్షియం డెఫిషియన్సీస్ కానివ్వండి, బోన్ డెన్సిటీ తక్కువగా ఉండడం కానివ్వండి, విటమిన్ D3 తక్కువగా ఉండడం కానివ్వండి, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. సో అవన్నిటిని కూడా కంపెన్సేట్ చేసుకునే విధంగా మన ఫుడ్ ఉండాలి. సో మనకి కాల్షియం తక్కువ అవుతుంది అంటే కాల్షియం ఎక్కువ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సింది ఉంటుంది. రాగులు కానివ్వండి, లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకే సీరియల్స్ కానివ్వండి, ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు విటమిన్ D3 తక్కువగా ఉంది అంటే కనుక కంపల్సరీ డైలీ ఒక 45 to 50 minutes సన్లో కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో మళ్ళీ సన్లో అంటే సన్ రైజ్ ఆర్ సన్ సెట్ టైంలో ఉండాల్సింది ఉంటుంది. సో మిడ్ డే సన్లో కూర్చుంటే మనకు హార్మ్ఫుల్ రేస్ వస్తాయన్నమాట. సో అలా కాకుండా సన్ రైజ్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ 6 to 8 మధ్యలో సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఈవినింగ్ టైంలో 4:30 నుంచి 6:30 వరకు వచ్చే సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానివ్వండి బాడీకి విటమిన్ D3 అనేది అందుతుంది. సో దీనివల్ల కూడా మనకి బోన్ స్ట్రెంత్ అనేది పెరగడం వల్ల మనం ఈ ఆల్రెడీ ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. అండ్ ఎఫెక్ట్ అవ్వలేదు కానీ సిమ్టమ్స్ వచ్చేలా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి అవి రాకుండా కూడా ఉంటాయండి. అండి కాల్ ఉన్నారండి కృష్ణా జిల్లా నుండి, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. ఏం లేదండి, డాక్టర్తో మాట్లాడదాం కాల్ చేశాను. చెప్పండి సార్. నాకు 2 సంవత్సరాల క్రితం లెఫ్ట్ సైడ్ చెయ్యి పెయిన్ వచ్చిందండి. ఓకే. జాల్లాగా వస్తే ఇక్కడ ఆర్థోపెడిక్ కోదాడ, మాకు జగ్గపేట దగ్గర కోదాడ, ఆ డాక్టర్ గారితో చూపించామండి. తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ మామూలుగా ఇప్పుడు రైట్ సైడ్ ఓన్లీ అరిచేయి వరకు తిమ్మిరి వస్తుందండి. ఓకే అండి. వెహికల్ తోలుతుంటే ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళగానే చెయ్యి ముద్దుబారిపోతుంది. మళ్ళీ చెయ్యి తీస్తే మామూలు అయిపోతుంది. అది కంటిన్యూగా ఉంటుంది. వెహికల్ తోలుతుంటే 10 కిలోమీటర్లకు ఉంటుంది, మళ్ళీ చెయ్యి తీయగానే యథామామూలుగా ఉంటుందండి. ఓకే అండి. ఈ మెడలో గానీ ఎక్కడ కూడా నొప్పి ఏమి ఉండట్లేదు. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ మనం పడుకుంటే నైట్ పూట 2-3 తడవలు లెగాల్సి వస్తుందండి, తిమ్మిరి వచ్చేస్తుంది చెయ్యి. ఓకే అండి. అది ఏజ్ ఎంత అండి మీది? నాది 43 అండి. 43. షుగర్ ఏమైనా ఉందా? షుగర్ ఏం లేదండి. షుగర్ కానీ బీపీ కానీ లేదు. ఓకే సార్. సో మనకి ఇఫ్ ఇన్ కేస్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి, మనకి నరాలలో ఏవైతే స్ట్రెంగ్త్ ఉండాలో అది ఉండకపోవడం వల్ల మీకు తిమ్మిర్లు కానివ్వండి, అరిచేతుల్లో మంటలు కానివ్వండి ఉండడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేసు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే కనుక ఒకసారి షుగర్స్ కూడా చెక్ చేయించుకోవాల్సింది ఉంటుందండి. లేదు ఎవరికి హిస్టరీ లేదు అండ్ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి అంటే కనుక కంపల్సరీ మనకు B12 డెఫిషియన్సీ వల్ల ఈ నరాలలో పెయిన్ కానివ్వండి, మంటలు కానివ్వండి ఉండడం జరుగుతుంది. సో మనం ఈ డెఫిషియన్సీని కంబ్యాక్ చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. సో ఈ డెఫిషియన్సీని కంపెన్సేట్ చేస్తూ మనం మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మన డైట్లో కూడా మనం విటమిన్ B12 ఉండేటట్టుగా చూసుకోవాల్సింది ఉంటుంది సార్. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. విజయలక్ష్మి గారు విజయవాడ నుండి. నమస్తే అండి. అవునండి, నమస్తే మేడం. చెప్పండి. నాకు 2 డిష్లు పక్కకు జరిగాయి, నరం మీద పడుతుంది అని చెప్పారండి MRI స్కానింగ్ లో. ఏమన్నారండి? డిష్లు జరిగి నరం మీద ఒత్తిడి తగులుతుంది అన్నారు. ఓకే ఓకే అండి. ఎక్కడ? మెడ భాగంలోనా నడుం భాగంలోనా? నడుము అండి, నడుము భాగం. ఓకే. అయితే మెడిసిన్ వాడుతానే ఉన్నానండి, అయినా తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఓకే అండి. సో ఏం మెడిసిన్ వాడుతున్నారమ్మా?
ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ Okay. ఆర్థో డాక్టర్. ఓకేమ్మా. సో ఇప్పుడు మీరు వాడినన్ని రోజులు బాగుంటుంది, దాని తర్వాత మళ్ళీ యథావిధి స్టేట్కి వస్తుంది అంటే మనకి ఆ మెడిసిన్ ద్వారా పెయిన్ మాత్రమే తగ్గుతుంది, అంటే ఇంటర్నల్గా కరెక్షన్ జరగట్లేదు. అక్కడ మనకి ఎప్పుడైతే లోపల నుంచి కరెక్షన్ జరుగుతుందో అప్పుడే కంప్లీట్గా వ్యాధి అనేది తగ్గినట్టుగా తీసుకోవచ్చుమా. సో ఇప్పుడు మనం ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడినామంటే అది పెయిన్ వస్తుంది కాబట్టి మనం దాన్ని పెయిన్ కిల్లర్స్ ద్వారా తీసేస్తున్నాం. కానీ ఇంటర్నల్గా ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో, అంటే డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో, అది అక్కడ అరుగుదల ఏదైతే ఉందో దాన్ని మనం కంపెన్సేట్ చేయట్లేదు కాబట్టి సో కంపల్సరీగా మీరు మెడిసిన్ హెల్ప్ తీసుకున్నన్ని రోజులు బాగుంటుంది. కానీ ఒక్కసారి ఆపేయంగానే మళ్ళీ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేసినట్టయితే కనుక మనం ఇంటర్నల్గా నుంచి, అంటే లోపల అరుగుదల దగ్గర నుంచి మనం కరెక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాం కాబట్టి అది మెల్లిమెల్లిగా మీకు పెయిన్ అనేది తగ్గడమే కాకుండా మళ్ళీ ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే వేరే డిస్క్లలో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయమ్మా. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. సో డిస్క్ ప్రాబ్లమ్స్తో పాటు ఎక్కువగా వింటున్నది స్పాండిలోసిస్. దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంటారు? జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్తో వస్తారు పేషెంట్స్ మీ దగ్గరికి? సో స్పాండిలోసిస్ అనేది మనకు వెన్ను ఎముకకు సంబంధించిన సమస్య అనమాట. సో వెన్ను ఎముక అరుగుదలకు గురైనా కానివ్వండి, లేకపోతే అది కంటిన్యూస్గా డెఫిషియన్సీ అంటే కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల కానివ్వండి, లేకపోతే మన డైలీ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ వల్ల కానివ్వండి. అంటే కొంతమంది కంటిన్యూస్గా బరువులు మోసే పనులు చేస్తూ ఉంటారు, కొంతమంది కంటిన్యూస్గా కూర్చొని కానివ్వండి, నించొని కానివ్వండి, సిట్టింగ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళలో కానివ్వండి, ఈ ఎముకలు అనేది తొందరగా పోవడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళల్లో మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెడ భాగంలో కానివ్వండి, నడుము భాగంలో కానివ్వండి, ఫస్ట్ మెల్లిమెల్లిగా పెయిన్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది అనమాట. సో అలా పెరగడంతో పాటుగా పేషెంట్స్కి మూమెంట్లో పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే మెడ వంపాలన్నా కానివ్వండి, ఇటు అటు తిప్పాలన్నా కానివ్వండి చాలా పెయిన్ఫుల్గా ఉండడము, ఫర్దర్గా ఈ పెయిన్ అనేది పెరిగిపోయి ఆ అరుగుదల అనేది కూడా ఎక్కువైపోయి అది ఇంటర్న్ మళ్ళీ డిస్క్ మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అప్పుడే మనకి డిస్క్ సమస్యలు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో డైరెక్ట్గా డిస్క్ సమస్యలు అనేది చాలా తక్కువ అండ్ రేర్ కండిషన్స్లో. కాకపోతే ఫస్ట్ మనకి స్పాండిలోసిస్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ లాగా కన్వర్ట్ అయ్యి దాని తర్వాత న్యూరాలజిక్ పెయిన్స్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటాయండి. సో వీటిని మనం ఎలా ట్రీట్ చేస్తారు? జనరల్గా ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో? సో మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇస్తామండి. సో ఇందాక పేషెంట్ ఎవరైతే చెప్పారు కదా, సో జనరల్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల టైం బీయింగ్కి రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ ఆపేయంగానే వస్తుంది. ఆ విధంగా కాకుండా మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్నల్ నుంచి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేస్తూ మన కాల్షియం డెఫిషియన్సీస్, అంటే జనరల్గా మన ఏజ్లో వాళ్ళు, అంటే లైక్ 40s, 50s ఉన్న వాళ్ళల్లో ఒక 10% అరుగుదల స్టార్ట్ అవుతుంది అన్నట్టయితే కనుక పేషెంట్స్ ఎవరైతే స్పాండిలోసిస్ ఉందో లేకపోతే కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి 20% పెరుగుతుంది అనమాట ఆ ప్రోగ్రెస్ అనేది. సో అలాంటి కేసెస్లో మనం ఆ కాల్షియం డెఫిషియన్సీస్ అనేది తగ్గించడమే కాకుండా ఆ ప్రోగ్రెస్ అనేది మళ్ళీ అది నార్మల్ 10%కి తీసుకొచ్చే విధంగా మన మెడిసిన్స్ హెల్ప్ అవుతూ ఉంటాయండి. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే మన మెడిసిన్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ వేరే బాడీ పార్ట్స్లో మళ్ళీ ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకునేటట్టుగా మన హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ డాక్టర్ మౌనిక గారు. ఈరోజు డిస్క్ ప్రాబ్లమ్స్ అలాగే స్పాండిలోసిస్ ఎందుకు వస్తుంటాయి, లక్షణాలు ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.